నేటి ఆధునిక యుగంలో యువతరాన్ని వేధిస్తున్న హైపర్టెన్షన్ సమస్య, వాటి అవగాహనపై విశాఖలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల జూమ్ సదస్సు నిర్వహించింది. ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్టెన్షన్ అవగాహన మాసోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిపుణుల ద్వారా జూమ్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖ వైద్య నిపుణులు హైపర్టెన్షన్ సమస్య, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రసంగించారు. ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్టెన్షన్ అనేది మెదడు పరిసరాలలో ఒక రకమైన ద్రవ పదార్థం అధికంగా పెరగటం, తలలో ఒత్తిడి పెరగటం ద్వారా సంభవించే ఒక రకమైన వ్యాధి అని, దీనివలన ప్రధానంగా తలనొప్పి రావటం, దృష్టిలోపాలు సంభవించటం జరుగుతుందని వైద్య నిపుణులు తెలిపారు. సరియైన చికిత్స తీసుకోవాలని, లేకుంటే దృష్టిలోపంతో పాటు అంధత్వం కూడా సంభవించే ప్రమాదముందని వైద్యులు తెలిపారు. Because I was someone who thought that yes, it was due to headache, and being a computer science student, I spent most of my time in front of the computer. So maybe it was because of that, maybe because of the use of excessive phones. I thought it was because of that. So I reduced my usage of phones, usage of laptop, everything. But still the headache. क्रिया से ज्यादा है या नहीं, और यदि ये ज्यादा हो, हमारा डायग्नोसिस इनडायरेक्टली बन जाता है. హెడేక్ యూజువల్గా ఒక్క వైపే వస్తుంది. హెడేక్ వచ్చేటప్పుడు వికారంగా ఉండొచ్చు, వామిటింగ్ రావచ్చు. అలాగా హెడేక్ వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది, కంటిన్యూస్గా ఉండదు. అది కాకుండా బ్రెయిన్లో ప్రెషర్ హై ఉంది, ఆ రకాలకి హెడేక్స్ ఉంటాయి. యూజువల్గా పర్సన్కి ఏంటంటే పేషెంట్ హెడేక్ ఉండేటప్పుడు ఆ టైంకి హెడేక్తోనే లేస్తారు.